ఇదిగో వాడి యొక్క శిక్ష, వాడి పాపము, వాడి శాపము మా మీద, మా పిల్లల మీద ఉండనిమ్మని వాళ్ళు ఎలాగైతే అనుకున్నారో వారి నోటి తీర్పే వారికి వచ్చేసింది ఆ రోజు. ఆ పాపం శాపంగా పట్టుకుని 10 లక్షల మంది యూదులు చంపబడి, 1,00,000 మంది అమ్మబడి, వారి గర్భిణీ స్త్రీలు కడుపులు చేల్చబడి, పిల్లలు నరకబడి, మొత్తం యెరూషలేమంతా పాడుదెబ్బైపోయి ఏ దేశం అనువుగా ఉంటే ఆ దేశానికి వాళ్ళు పారిపోయారు. మిగిలిన వాళ్ళే బ్రతికారు యూదులు. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని యూదుల్లోంచే పుట్టించాడు. యూదుల్లోంచే పుట్టాడు ఆయన. ఆయన యూదుల కోసమే వచ్చానన్నాడు. నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చానన్నాడు. ఎవరో నశించిన గొర్రెలంటే ఇశ్రాయేలు ప్రజలే. పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకి పెట్టనమ్మా, పిల్లలైన ఇశ్రాయేలు కోసం నేను వచ్చానమ్మా అంటాడు. నశించిన గొర్రెలైన ఇశ్రాయేలు కోసం వచ్చానన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను నమ్మలేదు. మెస్సయ్య అని, రక్షకుడని, దేవుడు పంపిన దూతని వాళ్ళని నమ్మకుండా ప్రభువుని మరి చంపాలని ప్రయత్నం చేశారు. చివరికి రాజు ముందు, పిలాతు ముందు ప్రభువుని నిలబెట్టారు. అన్యాయమైన తీర్పు తీర్చారు. యేసు ప్రభు ఎవరికి హాని చేయకపోయినా నిందలేశారు. అన్యాయమైన తీర్పు తీర్చారు ప్రభువుని. ఏమని? ఈయన దెయ్యం పట్టినవాడని, దేవాలయాన్ని పడగొట్టమన్నాడని, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని అని ఇలాంటి నిందలేశారు. అప్పుడు పిలాతు అన్నాడు, ఈయన చేసిన తప్పేముందండి? మరణానికి సంబంధించిన నేరమేమి ఈయన చేయలేదు కదా, కాబట్టి కొరడాలతో కొట్టించేసి వదిలేస్తాను అన్నాడు. అంటే లేదు లేదు, అతన్ని సిలువ వేయండి అన్నారు వీళ్ళు. అయితే నిరపరాధిని నేను చంపను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చేతులు కడిగేసుకుని కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? అదిగో నువ్వు నిరపరాధి అని అనుకుంటే నువ్వు చేతులు కడిగేసుకుంటే కడిగేసుకో, కానీ అతని పాపం మా మీద, మా పిల్లల మీద ఉండని, కానీ అతను మాత్రం చావాలా అని సిలువ వేయండి అని అరిచి సిలువకు అప్పగించారు. చిత్రవధ చేశారు. కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, దవడ మీద కొట్టారు, గడ్డం పట్టుకుని లాగారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు, చివరికి పక్కటెముకల్లో బళ్ళెం పోటు పొడిచి ప్రభువుని చంపేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తన సొంత కుమారుణ్ణి యూదుల్లో నుండే ఆ ఇశ్రాయిల్లో నుంచే పంపిస్తే వాళ్ళు నమ్మకుండా యేసుని చంపడమే కాకుండా ఆయన పాపము, ఆ శాపము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆ పాపం వాళ్ళు పట్టేసుకుంది. యేసుక్రీస్తు సిలువలో మరణించిన 35 సంవత్సరాలకి రోమా ఎంపైర్ అయినటువంటి టైటస్ అనేటువంటి వ్యక్తి యెరూషలేం మీద పడి ఇశ్రాయేలుని 10 లక్షల మందిని అరటి చెట్లు నరికేసినట్టు నరికేశాడు. 10 లక్షల మందిని, 1,00,000 మందిని పశువులను అమ్మినట్టుగా బానిసలుగా అమ్మేశాడు. గర్భిణీ స్త్రీలు కడుపులు చీల్చేశాడు. పిల్లల్ని విసిరి ఇలా కత్తి పెట్టి నరికేశాడు. భయంకరమైన శాపము, శోధన. ఇదిగో వాడి యొక్క శిక్ష, వాడి పాపము, వాడి శాపము మా మీద, మా పిల్లల మీద ఉండనిమ్మని వాళ్ళు ఎలాగైతే అనుకున్నారో వారి నోటి తీర్పే వారికి వచ్చేసింది ఆ రోజున. ఆ పాపం శాపంగా పట్టుకుని 10 లక్షల మంది యూదులు చంపబడి, 1,00,000 మంది అమ్మబడి, వారి గర్భిణీ స్త్రీలు కడుపులు చేల్చబడి, పిల్లలు నరకబడి, మొత్తం యెరూషలేమంతా పాడుదెబ్బైపోయి మిగిలిన వారు పారిపోయిన వారు పోలాండ్ దేశానికి, జర్మనీ దేశానికి, స్పెయిన్ దేశానికి, బ్రిటన్ దేశానికి, ఇండియా దేశానికి, అమెరికా దేశానికి, ఏ దేశం అనువుగా ఉంటే ఆ దేశానికి వాళ్ళు పారిపోయారు. మిగిలిన వాళ్ళే బ్రతికారు యూదులు. అంతగా భయంకరమైన శిక్ష, యేసయ్య మరణించిన శాపం వాళ్ళని పట్టుకుంది ఆ రోజున. ఆ తర్వాత పోలాండ్లో ఉన్నారు వీళ్ళు, జర్మనీలో ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హంగేరియా, బల్గేరియా అనే ప్రాంతాల్లో కూడా యూదులు వెళ్ళిపోయారు అక్కడికి. ఆ ప్రాంతాలనప్పుడు జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ గారు పరిపాలన చేస్తున్నాడు. హిట్లర్ ఒక నియంత, క్రూరుడు. అతని గురించి మీరు వినే ఉంటారు. ఈ చెదిరిపోయిన యూదులందరూ కూడా ఏ దేశంలో అయితే వాళ్ళు చెదిరిపోయారో వారి దేశాల్లో వాళ్ళు కష్టపడి వ్యాపారాలు చేసి బాగా పేరు సంపాదించుకున్నారు యూదులు చాలా తెలివైన వాళ్ళు అంటండి. ప్రపంచంలో క్లవర్స్ ఎవరంటే యూదులేనంట. చాలా తెలివైన వాళ్ళు అంట. వాళ్ళు అందగాళ్ళు వాళ్ళే, తెలివైన వాళ్ళు కూడా వాళ్ళే.
కార్ల్ మార్క్స్ కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, సిగ్మెంట్ ఫ్రాయిడ్ కానీ, ఇలాంటి పేరు మోసిన వాళ్ళ పేర్లు మీరు విన్నారు కదా. పోలియోకు మందు కనిపెట్టిన వాళ్ళు, హెపటైటిస్ బికి మందు కనిపెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ యూదులే. మీకు తెలుసా, 100%లో నోబెల్ పురస్కారాలు అందుకున్న వారిలో 40% యూదులకే వచ్చాయంట నోబెల్ పురస్కారాలు. ఎందుకంటే యూదులు ఒక్కొక్కటి కనిపెట్టడంలో వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళకే ఉంది. ఈ ప్రజలు ఏ దేశానికైతే వెళ్ళారో ఆ దేశంలో వాళ్ళు వాణిజ్యంలో కూడా అభివృద్ధి అయిపోయి కోటీశ్వర్లుగా, మిలియనర్స్గా, బిలియనర్స్గా ఎదిగిపోయారు. ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులు పాత్ర చాలా ఉందంట. బ్రిటిష్ వాళ్ళకి సహకరించారంట. వాళ్ళు ఆ కక్ష పెట్టేసుకున్నాడు ఈ జర్మనీ హిట్లర్. వాళ్ళ అధికారులతో రహస్య మీటింగ్ పెట్టుకున్నాడు. యూదులైన వారందరినీ మనం చంపేద్దాం, యూదుడు అన్నవాడు మన యూరప్ ఖండంలో ఎవడ ఉండడానికి వీల్లేదు అని ఒక కంకణం కట్టుకున్నాడు. యూదుల కోసం, యూదుల్ని శిక్షించడానికి ఒక పెద్ద గ్యాస్ ఛాంబర్స్, గొడౌన్స్ కట్టించాడు. యూదులకు తెలీదు, ఈ పాపం పుణ్యం తెలీదు వాళ్ళకి. ప్రభుత్వంతో రహస్యంగా మాట్లాడాడు. ఈ ప్రభుత్వం వాళ్ళు యూదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి, గవర్నమెంట్ మీకు ఒక విహారయాత్రకు తీసుకెళ్తున్నాం రండి అని యూదులందరినీ కూడా పోగు చేసి, ఒక్కొక్కరు కుటుంబాలుగా పోగు చేసి ట్రైన్ ఎక్కించి డైరెక్ట్ ఇంకా గ్యాస్ ఛాంబర్ దగ్గర, గొడౌన్స్ దగ్గరికి తీసుకొచ్చేసారు. 60 లక్షల మందిని పోగు చేశాడు. మామూలుగా కాదు, 60 లక్షలు కుటుంబాలుగా తీసుకొచ్చేసాడు. భార్య, భర్త, పిల్లలు. వాళ్ళు కోటీశ్వర్లు కదా. వాళ్ళు సూట్లు వేసుకుని, షూ వేసుకుని, చాలా టిప్ టాప్గా బ్యాగులు పట్టుకుని వెళ్ళారు. పాపం వాళ్ళకి తెలియదు ఈ మాయమర్మం. వెళ్ళేసరికి వాళ్ళని గొడౌన్లో బంధించారు. ఏంటంటే పురుషుల్ని వేరు చేసేసారు, స్త్రీలను వేరు చేసేసారు, పిల్లల్ని వేరు చేసేసారు. వారు బట్టలు ఇప్పేశారు. వారికి భోజనం పెట్టడం మానేశారు. భోజనం లేదు. 70-80 కేజీలు ఉన్నవాళ్ళు 20 కేజీలకు వచ్చేసారు. భోజనం లేదు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చంటి పిల్లలు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే తెలుసా మీకు, ఇప్పుడు చూడండి, ఏదైనా కొత్త మందు కనిపెట్టారనుకోండి, ఆ కొత్త మందుని ఎలకల మీద లేదా పిల్లి మీద, కోతుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అలా కాకుండా యూదులు పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ పిల్లలు గిలగిల కొట్టుకుని బ్రతికితే బ్రతికినట్టు, అక్కడ చచ్చిపోయినట్టు. భోజనం పెట్టకుండా, బట్టలు తీసేసి, వీళ్ళని తుపాకీలతో కాలుస్తుంటే గుండ్లు వేస్ట్, కష్టం అని చెప్పేసి 6,000 మంది 7,000 మంది యూదుల్ని ఒక గ్యాస్ ఛాంబర్లోకి పంపించేసి విషవాయువుని వదిలి గిలగిల కొట్టుకుని చచ్చేలాగా అలాగా 60 లక్షల మందిని చంపేశాడండి. ఇదిగో వాడి యొక్క శిక్ష, వాడి పాపము, వాడి శాపము మా మీద, మా పిల్లల మీద ఉండనిమ్మని వాళ్ళు ఎలాగైతే అనుకున్నారో వారి నోటి తీర్పే వారికి వచ్చేసింది ఆ రోజున. అలాగే యూదులు వాళ్ళ వ్యతిరేకతను బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి, దేవుడి మీద వాళ్ళు చేస్తున్న తిరుగుబాటులను బట్టి, ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ఎక్కువ తిరస్కారాలు, నిందలు, దెబ్బలు అన్నీ వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. వాళ్ళు వదిలిపెట్టిన 60 లక్షల మంది షూలు అన్నీ ఇప్పటికీ భద్రంగా ఉంటాయి. అది షోరూంలో చూపిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ బ్యాగ్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఫొటోసు, వాళ్ళు ఎంత అందమైన వాళ్ళో. అలాగా కక్ష పెట్టి 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపేశాడండి. అది తట్టుకోలేక అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, రష్యా వాళ్ళు, అప్పుడు అమెరికా రష్యా కూడా కలిసే ఉండేది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, అరే ఇలాంటి దుర్మార్గుడు నుంచితే ఇంకెంతమందిని చంపేస్తాడు అని అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమై వాడిని మట్టుబట్టి, అరే యూదులందరూ నశించిపోతున్నారు, వీళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకునే ప్రజలు వీళ్ళని. అప్పుడు యూదులకి 1948 సంవత్సరం మే 14వ తారీఖున, ఏమండి, యేసుక్రీస్తు సిలువ వేసిన తర్వాత వచ్చిన యుద్ధములో రోమా చక్రవర్తి తరిమేసినప్పుడు వెళ్ళిపోయిన యూదులు చెల్లాచెదురైపోయారు కదా. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత 1948లో మే 14వ తారీఖున అమెరికా వారి సహాయంతో మరలా యూదులందరికీ ఇశ్రాయేలు దేశం ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలు దేశం ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ యూదులందరినీ కూడా, ఏ దేశాల్లో వాళ్ళు చెదిరిపోయారో ఆ యూదులందరినీ సమకూర్చి
వెళ్ళిపోండి, మీకు ఒక సొంత దేశం ఇస్తున్నామని చెప్తే అప్పుడు ఇశ్రాయేల్ అందరూ అక్కడికి వచ్చి సుభిక్షంగా సురక్షితంగా ఉంటున్నారు. ఇది కూడా ఒక ప్రవచనం నెరవేరింది. 1948 సంవత్సరం మే 14న ఒక అద్భుతమైన ప్రవచనం నెరవేరిందండి. బైబిల్లో రాయబడిన ప్రవచనం ఏది కూడా నిరర్థకం కాదు. ఇందులో ఉన్న ప్రతి ప్రవచనము నెరవేరబోతుంది. ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి. భూమి ఆకాశాలైనా గతించిపోతాయి, కానీ దేవుని వాక్యములో సున్నా కానీ పొల్లు కానీ లేదు. ఏ ప్రవచనం నెరవేరిందంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 20వ వచనం. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలులు చెదిరిపోయిరో ఆయా అన్ని జనుల్లో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకుని వచ్చి, వారి ఇక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకము చేసి. అంతకుముందు ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా ఉండే. ఇశ్రాయేల్ దేశము, యోధా రాజ్యము, 2 రాజ్యాలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వారు ఏ ఏ దేశాల్లో చెదిరిపోయారో, ఎచ్చటెచ్చటికి వెళ్ళిపోయారో వారందరినీ పోగు చేసి ఇశ్రాయేల్ దేశములో ఒకే రాజ్యముగా, ఒకే జనముగా నేను వారిని సమకూరుస్తానని చెప్పాడు. సమకూర్చాడు. 1948వ సంవత్సరంలో మే 14వ తారీఖున వారు సమకూర్చబడ్డారు. ఈ ప్రవచనము నెరవేర్చబడింది. హల్లెలూయా. ఈ ప్రవచనం నెరవేరినప్పుడు ఏం మనకు అర్థమవుతుందో తెలుసా? యేసయ్య రాకడ అతి సమీపంగా ఉందని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక అద్భుతమైన మాట చెప్పాడు శిష్యులతో. దీని గురించే చెప్పాడు. ఇదిగో మీరు చూస్తున్నటువంటి దేవాలయం చాలా అందంగా ఉందని మీరు అనుకుంటున్నారే, రాతి మీద రాయి నిలవకుండా దీనిని కూలగొట్టేసే రోజు రాబోతుంది. ఇశ్రాయేల్ అందరూ చెట్టుకొక్కరు పుట్టకొక్కరే వెళ్ళిపోతున్నారు, చెల్లాచెదురైపోతున్నారు, యెరూషలేమా అని ఏడ్చాడంట యేసయ్య. అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు వాళ్ళకి. ఏ ఉపమానం అంటే, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. యేసుప్రభు ఏమన్నాడంటే, అంజూరపు చెట్టును చూడండి, అంజూరపు కొమ్మ చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలుస్తుంది కదా, అలాగనే ఇవి జరిగినప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడని, అంటే నేను 2వ రాకడలో సమీపముగా ఉన్నానని, తలుపు దగ్గరే ఉన్నానని మీరు తెలుసుకోండి. అంజూరపు చెట్టుకి యేసుప్రభు రాకడికి ఏంటండి సంబంధం? ఎందుకు చెప్పాడు ఈయన అంటే, ఇక్కడ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి ఇశ్రాయేలీల ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు, చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు అయిపోయారు, ఆయా దేశాలకు వెళ్ళిపోయారు, చెల్లాచెదురు అయిపోయారు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఏమైంది? చిగురించింది. ఎప్పుడు చిగురించింది? 1948వ సంవత్సరంలో మే 14వ తారీఖున ఇశ్రాయేల్ దేశం అనేది ఏర్పడింది. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు చెట్టు చిగురించిందంటే మీకు ఏం అర్థం అవ్వాలంటే, వసంతకాలం వస్తుందని అర్థం అవ్వాలి. వసంతకాలం అనగా వసంతరాయుడైన నా యేసు 2వ రాకడలో వచ్చేస్తున్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు, తలుపు దగ్గరే ఉన్నాడని మీరు అర్థం చేసుకోండి అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు రాజ్యం వచ్చిందంటే మనకు అర్థమైపోయింది ఏంటంటే, రాకడ సమీపమైపోయింది. అంజూరపు చెట్టు చిగురించేసింది, వసంతకాలం వచ్చేసింది. వసంతరాయుడైన నా యేసు పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. నేను సిద్ధపడాలా.